ఏంటమ్మా వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా. సీతారామమ్మా. రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూసు. ఏంటమ్మా, ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మా అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని, మీ తాతయ్య పేరే కాదు భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గాని ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి, చెయ్యి ఆడితే నోరాడదండి, నోరాడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే అది నా పంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. ఇటు అయ్యి బాబోయ్ బాలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. సుబ్రసత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకు లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి 1 రూపాయి, రెండో గళ్ళలో 2 రూపాయలు, మూడో గళ్ళలో 4 రూపాయలు, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పు. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏంటయా? చివరి గడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన అవి చాలదు. నీ దగ్గర లెక్కలు ఆటాడు. అయ్యి బాబోయ్. సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. చెప్పక్. అయ్యి బాబా అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటి? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ తమరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు. సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా. చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా. మీ తాతయ్య మంచు కొండమ్మా.